హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యం నుంచి మరొక శ్రేష్టమైన మాట మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు దినదినము కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం నుంచి శ్రేష్టమైన అంశాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ శ్రేష్టమైన అంశాలు మనకి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈరోజు మనందరూ కూడా విశ్వాసంలో నింపే ఒక వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును విశ్వాసంలోకి వస్తారంట, రక్షింపబడతారంట, రక్షణలోకి వస్తారంట. ఈరోజు ఈ మాట ఎంత శ్రేష్టమైందండి. ఈరోజు భర్త మారి భార్య మారకుండా, తల్లిదండ్రులు మారి పిల్లలు మారకుండా, పిల్లలు మారి తల్లిదండ్రులు మారకుండా, ఒక కుటుంబం మారి మిగతా కుటుంబాలు మారకుండా ఎంతో శ్రమలో, ఎంతో ఇబ్బందులో, ఎంతో గలిబిల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఖచ్చితంగా జరుగుతుందండి. విశ్వాసం ఉంచుదామా? విశ్వాసంతో సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని మీరు బలపరచుకుంటే చాలు. ప్రభు మనకిచ్చిన విశ్వాసాన్ని మనం బలపరచుకోగలిగితే ఈరోజు విశ్వాసం ద్వారా నీ కుటుంబాన్ని సంపాదించుకోగలవు. విశ్వాసం ద్వారా ఓ తల్లి నీ కుమారుని సంపాదించుకోగలవు, ఓ తండ్రి నీ కుమార్తెను సంపాదించుకోగలవు. ఈరోజు వ్యసనాల్లో, అయితే ప్రేమలో, లేకపోతే ఇతర అన్య కార్యాల్లో, తాగుల్లో వాళ్ళు బానిసలైపోయి ఉన్నారా? వారు రక్షించబడాలా? ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. విశ్వాసం ఉంచుదామా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నారా? మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్న సంఘానికి మీరు వెళ్ళండి, వాక్యం పంచుకోండి, వాక్యం వినండి, బలపడండి. అలాగే ఆన్లైన్లో జరుగుతున్న ఈ యొక్క ప్రోగ్రాం మీరు వెంబడించండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా నీవు మీ ఇంటి వారు ఖచ్చితంగా రక్షించబడతారు. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యూ.